యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో సిరివెన్నెల మూవీ నుంచి ఆది భిక్షు వాడినేది కోరేది అనేటువంటి అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. మన వీడియోలు ఎందరో మహానుభావులు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, వీటికి అతి త్వరలోనే బుక్ 3 రాబోతుందన్నమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 నంబర్ మరి ఒకసారి 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి బుక్స్ పంపిస్తాను. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఎనీ ఇన్స్ట్రుమెంట్. అలాగే గాయకులకు స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. నేను 2 లైన్లు క్లియర్గా మీకు ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆది భిక్షువు వాడినేది కోరేది. ఏమి సాహిత్యం అండి! ఈ పాట సిరివెన్నెల అనే చిత్రంలోనిది. సీతారామశాస్త్రి గారికి ఫస్ట్ పిక్చర్ అనమాట. విశ్వరూపమే చూపించారు మహానుభావుడు. ఎక్కడున్నారో ఆ మహానుభావుడికి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని నా తరపున, మీ తరపున, అందరి తరపున కోరుచున్నాను. మహానుభావుడు నమస్కారములు, శతకోటి నమస్కారములు సీతారామశాస్త్రి గారికి. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సంగీతం తెలుగువారి తమిళ మామ మహానుభావుడు కెవి మహాదేవన్ గారు. గాయకులు అమరులైపోయారు మహానుభావుడు. ఈయనలాగా పాడే గాయకులు ఎవరు అంత భావయుక్తంగా? శ్రీ ఎస్పి బాలు గారు. ఇక రాగం విషయానికి వస్తే నా దృష్టిలో ఇది ప్రధానంగా మోహన రాగం. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 కలుపుతారు. నేను తరువాత వివరణిస్తాను. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారన్నమాట. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 20వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగా పదస. జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అనే 2 స్వరాలు తీసాం. అవరోహణ సాధాప గరిస నీమా అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. అదే మన మోహన రాగం. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు మావన్ శుద్ధ మధ్యమము, నీటు కైసికి నిషాదముని చాలా అద్భుతంగా ప్రయోగించారు. తాళం విషయానికి వస్తే చతురస్ర జాతి త్రిపుర తాళము అంటే ఆది తాళము. గతి ఇది చాలా ముఖ్యం. నడక అంటారు కదా, ఖండగతి, ఖండ నడక అంటే ఒక్కొక్క క్రియకు 5 స్వరాక్షరముల చొప్పున లేదా 5 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. అది జతురు ప్రకారంగా వేస్తారు కాబట్టి తాళం చూడండి. తక్క తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 1.5 శృతి అంటే మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. అయితే నేను పాడేది 2వ శృతి. ఈ 2వ శృతిని వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే క్యాషియో అని చూడండి. ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్,
ఈ 2 బ్లాక్ కీస్, ఈ వైట్ కీ మనం సా అంటాం, ఒకటో శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి షార్ప్, డి అంటే రెండవ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. పాట పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ పద సా సాధా ప గరి సా, సరి గ పద సా సాధా ప గరి సా. లో పిచ్లో సాధా సా దైవతం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సరి గరి సా తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. అయితే ముందర సాకి ఉంది, ఆ సాకి పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము, ఖండ నడక, తక్క తక్కిట అని నడుస్తుంది. బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని.
తేనెలొలికే పూల బాలలకు మూనాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. తేనెలొలికే పూల బాలలకు మూనాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాళ్లను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. లాస్ట్ చరణం మూడో చరణంనకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. గిరిబాలతో తనకు కళ్యాణమునరింపదరిజేరు మన్మధుని మసి చేసినాడు. వాడినేది కోరేది. వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు. వాడినేది అడిగేది. ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు. వాడినేది కోరేది. ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు. ఆది భిక్షువు వాడినేది కోరేది. బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. థ్యాంక్ యూ అండి. మనసు ఎంతో హ్యాపీగా ఉందన్నమాట, ఉల్లాసంగా. అంటే పాటని అనుభవించి పాడితే అంత ఆనందంగా ఉంటుంది. మరి ఆ మహానుభావుడు లాగా మనం పాడలేము, అయినా సరే మనం ప్రయత్నం చేసుకోవాలి కదా, మనకి మార్గదర్శకులు వారు. మరి ఇప్పటి వరకే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను అక్కడ ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి కలవారు ఆ వీడియోలు కూడా వీక్షిస్తే మీకు ఇంకా మంచి జ్ఞానం వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఎలా పాడుతున్నామంటే పాటని ఒక వీడియో సాంగ్, అదే షర్టుతో సాంగ్ విత్ స్వరం, మళ్ళా కీబోర్డ్ ప్లేయింగ్, అదే ఇది పాట అన్నమాట. చాలా సంతోషం. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.